ప్రభువైన యేసుక్రీస్తు నామములో వచ్చిన మీ అందరికీ కూడా వందనములు. దేవుని యొక్క పాటలతో దేవుని స్తుతించాం. దేవుడిని మనం ఆరాధన చేయటం అనేది, దేవుణ్ణి ఆరాధించటం అనేది మనిషి జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి శ్రేష్టమైన పని అని నేను నమ్ముతాను. దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధన చేయటం అనేది, ఏదో వ్యాధుల్లో స్వస్థపరిచాడు, ఇంట్లో కష్టాలు తీర్చాడు, ఆర్థిక పరిస్థితుల్లో పైకి లేవనెత్తాడు, లేకపోతే దిక్కులేని స్థితిలో ఉంటే తల్లిదండ్రులుగా ఉన్నాడని వాటికన్నా కూడా మెయిన్ దేవుని ఆరాధన చేసేది ఎందుకో తెలుసా? దేవుని ఆరాధన ఎందుకు చేయాలంటే పాపము నుంచి రక్షించాడు, సాతానుడి బంధకాల నుంచి విడిపించాడు, మనల్ని నరక శిక్ష నుండి తప్పించాడు, మన మీద ఉన్న పాపపు శిక్ష ఉగ్రత క్రీస్తు భరించాడు. వీటి విషయాల గురించి మనం ఎక్కువగా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటే అది నిజంగా పరలోకంలో దేవునికి మహిమ అన్నమాట. అఫ్కోర్స్ దేవుని స్తుతించాలి మనం. అయ్యా నా రోగం తగ్గించావు, నా ఆర్థిక పరిస్థితి, అదంతా స్తుతి, థ్యాంక్స్ చెప్పు. బట్ ఆరాధన అనేటువంటిది ఏంటంటే నిజంగా మనల్ని పాపపు నరక శిక్ష నుంచి క్రీస్తు విడిపించాడు. కాబట్టి నిజంగా ఆరాధన అనేటువంటిది అన్నిటికన్నా కూడా చాలా శ్రేష్టమైనటువంటి విషయం. అందుకే దేవుణ్ణి ఆరాధించడం చాలా గొప్ప విషయం అన్నమాట. దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అది అర్థం చేసుకున్న వాళ్ళు ఆరాధనకు వస్తారు. అది అర్థం చేసుకున్న వాళ్ళు ఎప్పుడో చివరిలో వాక్యం అనేది అయిపోయే టైంకి వస్తారనమాట. ఏదో చివరి ప్రార్థన, ఏదో కానుకోటి వేసేసి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు అట్లా వస్తుంటారు. లేదు, నేను దేవుణ్ణి ఆరాధించాలనుకున్న వాళ్ళు పరుగున దేవుని కోసం ఆరాధన చేయడం కోసం వస్తారు. రైట్, మంచిది. గత వారం మనం వాక్యం చెప్పుకున్నాం. ఏం వాక్యం చెప్పుకున్నాము? నెహెమ్యా గ్రంథంలో నుంచి నెహెమ్యా మరి దేవుని మందిరం కోసం, దేవుని యొక్క ప్రాకారాల కోసము, దేవుని యెరూషలేము పట్టణం యొక్క పరిస్థితుల గురించి ఎంత భారం కలిగి ఆయన ప్రార్థన చేశాడని, ఒక బాధ్యత తీసుకున్నాడని విషయాలు నేర్చుకున్నాం గత వారం కదా. సంతోషం. ఈరోజు కంటిన్యూషన్, ఆ వాక్యంలో నుంచి కంటిన్యూషన్ నేను చెప్పుకుంటూ యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి వెళ్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకుందాం. నాతో పాటు మీరు కూడా చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 28 నుండి 29 కలిసి చదువుదాం. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. అద్భుతమైన విషయం. ఈ వచనాలు ఎందుకు చదువుకున్నామంటే, గత వారం మనం ఎక్కడ ముగించామో మీకు గుర్తుంటే అది కనెక్షన్ తెలుస్తుంది. గత వారం చెప్పుకున్న సందేశంలో మనం ఆ నెహెమ్యా 1వ అధ్యాయం చెప్పుకుంటూ 1వ అధ్యాయంలో ఒక వచనము, 2వ అధ్యాయంలో మరొక వచనం చెప్తూ దేవుని బాహుబలము చేత అని, అలాగే 2వ అధ్యాయంలో 8వ వచనం కరుణాహస్తం వలన అనే మాటల గురించి అక్కడ మెసేజ్ ఆపాం. దేవుని యొక్క చేతి సహాయం వలన అని కదా, దేవుని యొక్క కరుణాహస్తము అని. సో అంటే దేవుని యొక్క చేతి ద్వారా జరిగే కార్యాల గురించి నెహెమ్యా నమ్మాడు. ఇదేదో మనుషుల యొక్క గొప్పతనం కాదు, దేవుని చేతి కార్యాలు అది సఫలం చేస్తాయి. అయ్యా నువ్వు నా కార్యం సఫలం చేస్తావని అక్కడ ఆ మాట వాడాడు కదా. 1వ అధ్యాయం నెహెమ్యా 1వ అధ్యాయంలో చదివినప్పుడు మనం ఆయన ప్రార్థన చేసినప్పుడు నువ్వు నాకు సఫలం చేస్తావు, నీ బాహుబలం చేత అలనాడు కార్యం చేస్తావు, నేను సఫలం చేస్తావు అని నమ్ముచున్నాను. ఎస్, సో ఆయన యొక్క చేతి సహాయము. అంతేకాకుండా 2వ అధ్యాయం 8వ వచనంలో కరుణాహస్తం వలన నేను ఇది పొందుకున్నాను. ఎస్, చూసారా, ఆయన ఏడ్చి కన్నీరు గార్చి యెరూషలేము అయ్యో దేవాలయం, దేవుని మందిర పరిస్థితులపై ఈ ప్రాకారాలు అగ్నితో కాల్చబడినాయి అని విన్నప్పుడు నాకెందుకు లేదు, నేను రాజు ప్యాలెస్లో, రాజు అంతఃపురంలో, నాకైతే మంచి జాబ్ ఉంది, నేను బాగానే ఉన్నాను కదా అనుకున్నాడా? లేదు. ఒక బాధ్యత తీసుకొని అయ్యో దేవుని మందిర విషయం, మరి దేవుని సన్నిధి, దేవుని పట్టణం ఏంటి, దాని పరిస్థితి ఏంటి అని ఒక బాధ్యతగా ఆయన కూడా
దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. ఫస్ట్ ప్రార్థన చేశాడు, ఆ తర్వాత మిగిలిన యాక్షన్స్ తీసుకున్నాడు. ముందే ప్రార్థన చేయకుండా, లేదు నేను రాజు దగ్గర జాబ్ చేస్తాను కదా, నాకు పలుకుబడి ఉంది కదా, నాకున్న పలుకుబడితో నేను రాజుతో మాట్లాడి పనులు చేసేస్తాం అనుకున్నాడా? నో 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 నో. ఫస్ట్ ప్రార్థనలో దేవుని దగ్గర ఎక్కువ గడిపాడు. సో ఎవరు ఎంతటి వాళ్ళమైనా కూడా ముందు దేవుని దగ్గర ప్రార్థన చేయటం అనేది అది ప్రాముఖ్యమైన అంశం. ముందు చాలామంది అన్నీ ట్రై చేసి ఏది సెట్ అవ్వకపోతే అప్పుడు దేవుడు ప్రార్థన చేయమని అన్నట్టుగా ఉంటారు. బైబిల్లో మనం చదివితే కొంతమంది అలాగే యేసు ప్రభు దగ్గర స్వస్థపరచడానికి వచ్చి పొందిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు కొంతమంది అన్ని చోట్ల ప్రయత్నాలు చేశారు. ఎక్కడ సెట్ అవ్వకపోతే అప్పుడు యేసు ప్రభు చివరిలో గుర్తొచ్చాడు వాళ్ళకి. కానీ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు తెలుసుకున్న మనం ముందుగా దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయటం అనేది నేర్చుకున్నాం. గత వారం ఆ విషయాలు చెప్పుకున్నాం మనం. ఆయన ముందు ప్రేయర్లో గడిపి ప్రార్థన చేసిన తర్వాత, ఆ తర్వాత నుంచి నెక్స్ట్ అధ్యాయాల్లో నుంచి యాక్షన్ అనేది తర్వాత దేవుడే ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. అక్కడ రాజు అడగటం, ఆయన స్పందించడం, అవన్నీ దేవుడు కల్పించాడు ఆ తర్వాత. అవునా? ముందు ప్రార్థన చేశాడు, ప్రార్థన చేశాక దేవుడే రాజు చేత అడిగిపెట్టేట్లుగా మార్పించాడు. సో అదనమాట నేను నమ్మేది. మన ఎవరైనా కూడా ఏ పరిస్థితుల్లో ముందు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎవరిని ఎక్కడ, ఏ ఆఫీస్ని, ఏ వ్యక్తిని ఎలా కదిలించాలో అలా కదిలిస్తాడని మనం నమ్మాల్సిన విషయం. సో ఇక్కడ మనం చదువుకున్న ఈ వచనాల్లో, అంటే దేవుని హస్తాల గురించి గత వారం మనం అక్కడ ఆగాము. అదే వచనాల్లో నుంచి కంటిన్యూషన్ చెప్పుకుంటూ ఇక్కడ ఏమని చెప్పారంటే 28, 29 వచనాల్లో నా చేతిలో నుంచి ఎవ్వరు కూడా అపహరింపలేరు అని యేసుక్రీస్తు వారు తన గొర్రెల గురించి చెప్పింది. ఓకే, ఫస్ట్ నా తండ్రి అని, ఫస్ట్ ఏమో ఆయన చేతిలో నుండి నా చేతిలో నుండి అన్నారు. అలాగే 29వ వచనంలో నా తండ్రి చేతిలో నుంచి కూడా అని చెప్పాడు. నా తండ్రి చేతిలో నుంచి కూడా ఎవరు అపహరింపలేరు అంటే ఇక్కడ సెక్యూరిటీ, దేవుని హస్తాల్లో ఉన్నటువంటి ఒక భద్రత, దేవుని హస్తాల్లో ఉన్న ఒక సంరక్షణ, దేవుని హస్తాల్లో మనం ఒక గొర్రెలుగా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎవరి తరం కాదు. మనలను పాడు చేయాలనుకోవడం, మనల్ని మనకేదో ఎవరో కీడు చేయాలనుకోవటం ఇది ఎవరి తరం కాదు. ఫస్ట్ మనం అది నమ్మాలి. ఇప్పుడు ఫుల్గా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, బుల్లెట్ ప్రూఫ్ కార్లో కూర్చొని, బుల్లెట్ ప్రూఫ్ ప్రాంగణంలో కూర్చొని ఉన్నాడు అనుకో, ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారు ఎవరైనా? నాకేమి ఇంకా ఫుల్ బుల్లెట్ ప్రూఫ్తో ఉన్నాను అని. సో మనం ఇప్పుడు అంతకన్నా ఎక్కువ కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాలి దేవుని పిల్లలంగా. ఏమనంటే, నేను దేవుని హస్తాల్లో ఉన్నాను, నేను దేవుని చేతుల్లో ఉన్నాను, ఆయన చేతిలో నుంచి నాకు ఎవ్వరు ఏమీ అపహరించలేరు, నాకు ఎవరు ఏ కీడు తలపెట్టలేరు. ఇది ఎవరైతే దేవుని పిల్లలంగా అర్థం చేసుకుంటామో అప్పుడు గ్రేట్ సెక్యూరిటీగా ఫీల్ అవుతాం. మనం చాలాసార్లు ఏమనుకుంటాం, అబ్బా నాకేమి పలానా చోట పలానా ఇన్సూరెన్స్ ఉంది, నాకేమి పలానా చోట పలానా సెక్యూరిటీ ఉంది, పలానా ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది అని అనుకుంటామా? వాటిని చూసి ఏదో పెద్దగా ఫీల్ అవుతామేమో. అవి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసి మోసం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వాటన్నిటికన్నా గ్రేట్ ఫీలింగ్ మనకేముండాలి తెలుసా? నాకేమి, నేను దేవుని చేతుల్లో ఉన్నాను. ఇక్కడ 2 సార్లు చెప్పాడు, నా చేతిలో నుంచి ఎవరు అపహరింపలేరు అన్నాడు, నా తండ్రి చేతిలో నుంచి కూడా. సో డబల్ సెక్యూరిటీ. చూసారా ఎంత గొప్ప సెక్యూరిటీలో ఉన్నాం మనం. చాలాసార్లు ఇవన్నీ తెలుసుకోకుండా మనం టెన్షన్ హైరాణ పడిపోతుంటాం, మనకి ఏమైపోతుందో అని. నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా మనకి ఏదైనా హాల్ నిలబెట్టాలంటే యేసు ప్రభు చేతుల్లో ఉన్నాం, మనం తండ్రి చేతుల్లో ఉన్నాం. ఈ దాటుకొని రావాలి కదా. ఇప్పుడు ఒక చిన్నపిల్లోడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ డాడీ పట్టుకొని ఉంటే ఇప్పుడు అంటారా చూసుకుందాం అంటాడు చిన్న పిల్లోడిని పట్టుకొని. అంటే ఎవరైనా వచ్చి పిల్లోడిని కొట్టాలంటే ముందు వాళ్ళ డాడీని దాటుకొని రావాలి కదా. అలాగా మన పరలోకపు తండ్రి ఆయన చేతుల్లో ఉన్నాం మనం. ఆయన దాటుకొని ఎవరైనా వచ్చి మనకు హాని చేయగలుగుతారా? ఆయనకన్నా గొప్పోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఇంక అక్కడ క్లియర్గా ఉంది, నా తండ్రి చేతిలో నుంచి ఎవడును అపహరింపలేడు. ఎందుకంటే అందరికంటే గొప్పవాడు అనే పదం కూడా అక్కడ ఉంది. నా తండ్రి అందరికంటే గొప్పవాడు. సో అందరికంటే గొప్పవాడైన అంత ఉన్నతమైన వాని చేతిలో మనం ఉన్నాం. అందుకే మనం ఆరాధన చేస్తున్నామంటే ఎస్, మన హృదయం అంతా అంత గొప్పగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎస్, నేను ఆయన చేతుల్లో ఉన్నాను కదా. ఒకప్పుడు సాతానుడి చేతుల్లో ఉన్నాం మనం పాపం చేస్తూ. అయితే ఇప్పుడు యేసుని నమ్ముకున్నాం, యేసుని అంగీకరించిన తర్వాత ఆయన చేతుల్లో ఉన్నాం. ఎప్పుడైతే ఆయన చేతుల్లో ఉన్నాము అని నమ్ముతామో మనకి మైండ్లో ఏమైపోవాలంటే, మనసులో గ్రేట్ కాన్ఫిడెన్స్ పెరిగిపోవాలి. ఎస్, ఇక నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. ఎందుకనంటే నేను నా తండ్రి చేతిలో ఉన్నాను, నా యేసుని చేతిలో ఉన్నాను అనే గొప్ప భద్రత నాకుంది అనేది ధైర్యంతో మనం జీవించాలి. ఏం చేయలేడు సాతానుడు కానీ, ఈ లోకంలో ఉన్న దుష్టులు కానీ. వాళ్ళు ఏం చేయాలన్నా
మనం దేవుని చేతుల్లో ఉన్నామనే విషయం ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో చాలాసార్లు చూస్తామో వాళ్ళు ఫలానా వాళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు మనం ఏం చేయలేమని చాలామంది వెనక్కి తగ్గిన సందర్భాలు ఉన్నాయి. అది వాళ్ళు గ్రహించారు కానీ మనోళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు చాలాసార్లు. అది గుర్తుపెట్టుకోవాలి, మనం దేవుని చేతుల్లో. తర్వాత మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. 41:10 9-10 వచనాలు చదువుంది, కలిసి ఉన్నాయి. చదవండి. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. అక్కడ 9వ వచనంలో కూడా నేను పట్టుకొని అన్నాడు. పట్టుకోవడం అంటే చేత్తో పట్టుకోవడం కదా. సో ఆయన పట్టుకున్నాడు మనల్ని. ఓకే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు మాట్లాడుతున్న సందర్భం, అఫ్కోర్స్ అప్లికేషన్ మనకు కూడా వర్తిస్తుంది. సో నేను పట్టుకొని అన్నాడు, ఆయన పట్టుకొని ఉన్నాడు. ఇక్కడ నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్నాడు. ఇక్కడ రైచియస్ హ్యాండ్ అనే పదం వాడబడింది. అంటే ఆదుకోవడం అంటే ఇట్లా పైకి లేవనెత్తడం అనమాట. ఆదుకున్నప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు కింద జారిపోతున్న వ్యక్తి, దిగజారిపోయిన పరిస్థితి ఉంటే మనం ఒక చేయూతనిచ్చామనుకోండి, అతను ఆదుకున్నామని చెప్తారు చూడండి, అదనమాట. రైచియస్ హ్యాండ్ అప్హోల్డ్స్ అస్ అని అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. సో దేవుని హస్తాలు కేవలం మనకి భద్రతను మాత్రమే ఇచ్చేవి మాత్రమే కాదు. ఏమండి, ఇందాక భద్రతను గురించి మాట్లాడుకున్నాం, సంరక్షణ గురించి, కాపుదల గురించి. కేవలం ప్రొటెక్షన్ మాత్రమే కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా మనం దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నా, పరిస్థితులు మనకి నిరుత్సాహంగా మారిపోయి మనము కలవరంతో, గలిబిలిగా, గందరగోళంతో, నిరాశతో ఉండిపోయినా కూడా ఇదిగో ఆయన దక్షిణ హస్తముతో మరలా మనల్ని లేవనెత్తే దేవుడు, ఆదుకునే దేవుడు. మనం ఎందుకు ఇంక భయపడాలి? మనకి ఎవరో మనుషులు వచ్చి మనల్ని ఎవరో ఆదుకోవాలని కొన్నిసార్లు ఎక్స్పెక్టేషన్ చేస్తామేమో, కానీ నేనంటాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ తీసేయాలి. ఎవరో వచ్చి మనుషులు ఎవరో మనల్ని అపోహోల్డ్ చేయాలి, మనల్ని ఆదుకోవాలనుకోవడం అనేది ఫస్ట్ మన మైండ్లో నుంచి మనం దాన్ని ఎరేజ్ చేసేద్దాం. ఎవరైనా మనకి, మన భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, తల్లి, వీళ్ళందరూ కూడా దేవుడు ప్రేరేపణ లేకుండా వాళ్ళు వచ్చి ఏం చేయలేరు. మనకి వాళ్ళని ప్రక్కన పడేయాలి. ఫస్ట్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని మీద దృష్టి పెట్టి అది గుర్తుపెట్టుకుని, ఇక్కడ నా దక్షిణ హస్తముతో, ఆయన పర్సనల్గా ఆయనే చెప్తున్నాడు, నా దక్షిణ హస్తముతో. ఏ దక్షిణ హస్తం అది? అందులో ఏమైనా చెడు ఉందంటే లేదు. నీతి అను నా దక్షిణ హస్తం అనేది అక్కడ మరొక పదం వాడబడింది. ఆయన దక్షిణ హస్తంలో మోసం లేదండి. ఆయన రైట్ హ్యాండ్లో మోసం లేదు. మన తెలుగు బైబిల్లో దక్షిణ హస్తం అనే పదం చక్కగా వాడబడింది. దాన్నే ఇంగ్లీష్ బైబిల్ రైట్ హ్యాండ్ అని వాడారు. ఎక్కువగా ఇప్పుడు కుడి చేతి, ఎడమ చేతితో మనం 2 చేతులు ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలంటే, ఇప్పుడు ఎవరికైనా మంచినీళ్ళు ఇవ్వాలి, ఏదైనా అందించాలంటే మనం ఎడమ చేత్తో ఇస్తామా? పిల్లలకు మనం నేర్పిస్తాం. ఎవరైనా ఎడమ చేత్తో ఇచ్చినా కూడా కొడతాం, కొట్టి రైట్ చేత్తో అని నేర్పిస్తాం. అంటే ఈ కుడి చేయి అన్నప్పుడు గౌరవాన్ని, మర్యాదను తెలియజేస్తుంది. ఇంకోటి, కుడి చేతుకున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఎడమ చేత్తో పోల్చుకుంటే కుడి చేత్తో కొద్దిగా బలం కూడా ఎక్కువ ఉంటుంది. ఈ కుడి చేత్తో తొందరగా ఏదైనా చేయడానికి కూడా మనకి ముందుకు వెళ్తుంది అనమాట. సో దీన్ని బట్టి ఆలోచన చేసినప్పుడు అక్కడ పాయింట్ ఏంటంటే, మనకి ఆయన వేగరంగా, క్విక్గా, మనం అంటే ఎంతో మర్యాదగా, మన పట్ల ఎంతో చక్కని ప్రేమతో, మనం అంటే ఎంతో విలువైన వారుగా మనల్ని ఎన్నుకుంటున్నాడు. కాబట్టే అలాగా నీతి అను దక్షిణాస్తంతో అందులో మోసం లేదండి. మనం అవినీతిమంతులు. ఇప్పుడు నేను ఎవరికన్నా ఏదన్నా అందించాలనుకోండి, ఏదన్నా చేయాలి, హెల్ప్ చేయాలనుకోండి, ఆయన లెగవలేని స్థితిలో ఉన్నాడు, నేనేదో అందించాలనుకున్నాను ఆయన గారికి, ఒక మంచినీళ్ళు, ఒక ట్యాబ్లెట్, నా చేతి నిండా మురికి, లేకపోతే ఇక్కడ చీమి గారుతూ కురుపులుండి, అలాంటి కురుపులు చేతులతో అలా, లేకపోతే మురికి చేతులతో అలా ఇచ్చారనుకో, ఆ టైంలో ఆయన తీసుకొని ఆ చేతులతో చూస్తూ ఆ హెల్ప్ తీసుకోగలుగుతారా? రిసీవ్ చేసుకోగలుగుతారా? చేసుకోలేరు. వెంటనే మనసులో ఏమనిపిస్తుంది, అబ్బో బాగోలేదా, చేయి బాగోలేదని చెప్పి బ్రదర్ అక్కడ పెట్టండి, నేను తర్వాత తీసుకున్నాను అంటే ఏంటి, న్యాచురల్గా ఆ యొక్క అందించే చెయ్యి కూడా కరెక్ట్గా లేదనుకో, హెల్ప్ చేయాలనే దృక్పథం ఉన్నప్పటికీ అందించే చేయి సరిగా లేదనుకోండి, అవతల వ్యక్తి రిసీవ్ చేసుకోలేరు కదా. సేమ్ వే మన దేవుడు చూడండి, మనమంటే ఎంత గొప్ప. ఆయనలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అపవిత్రత లేదు. ఆయన హస్తము దక్షిణ హస్తం, నీతి హస్తం. నీతితో ఎంత పవిత్రమైన చేతులతో మనల్ని ఆదుకుంటున్నాడో ఆలోచన చేయండి. అందులో ఏ తప్పు లేదు.
అందులో ఏ మోసం లేదు, ఎటువంటి అపవిత్రత లేదు. మోసం లేని, అపవిత్రత లేని నీతి అను దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకునే హస్తాలవి, మనల్ని లేవనెత్తే హస్తాలవి. సో ఆయన హస్తాలు కేవలం గత వారంలో చెప్పుకున్నట్టు ఆయన హస్తములు కరుణాహస్తములు. అలాగే ఈ వారం ఏదో సహాయం అంది, సంరక్షణ ఇచ్చే దేవుడు, భద్రతనిచ్చే దేవుడే కాకుండా ఇగో ఆదుకునే హస్తాలు. ఇలాంటి హస్తాల గురించి మరొక మాట చదువుదాం. 118వ కీర్తనలో 15-16 వచనాలు చదువుదాం. 118వ కీర్తన 15-16 వచనాలు. చదవండి. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. చూసారా, ఇక్కడ 2 వచనాల్లోనే 2 సార్లు యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును అనే మాట వాడబడింది. మరలా యెహోవా దక్షిణ హస్తం మహోన్నతమాయను అనే మాట వాడింది. సాహస కార్యములను చేసే హస్తం ఆయన హస్తం. ఆయన చేయి చేతగాని చేయి కాదు, ఏదో సాదా సీదా చేయి కాదు. కొందరు అంటారు కదా, నా వరకు నేను చేసుకోవడానికే కష్టంగా ఉన్నా, ఇంకా నేనేం చేయగలను అవతలకు అనుకుంటాం. బట్ ఆయన చూడండి, ఆయన హస్తాల గురించి ఏం రాస్తుంది? ఆయన హస్తము సాహస కార్యములు చేసే హస్తము. నీ కొరకు సాహస కార్యములను చేయగలిగిన హస్తము. సాహసం ఎక్కడ చేయవలసి వస్తుంది? ఒక వ్యక్తి ఒక ప్రమాదంలో ఉన్నాడనుకోండి, ఆ ప్రమాదంలో వ్యక్తిని కాపాడాలి, బయటికి తీసుకురావాలంటే యువతల వ్యక్తులకి సాహసం అవసరం. అవునా? ఒక 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 ఇల్లు ఉంది, అగ్ని కాల్పుకుతుంది, లోపల ఒక పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు, వినపడింది. ఇప్పుడు వీళ్ళు బయట ఉన్న వ్యక్తి సాహసం చేసి లోపలికి వెళ్తేనే కదా లోపల ఆ మంటల్లో ఉన్న ఇంట్లో నుంచి ఆ వ్యక్తిని కాపాడగలిగింది. సో ఇక్కడ యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయనంటే ఖచ్చితంగా మనం ఎటువంటి నిప్పుల్లో అగ్నిలో కాలిపోతున్న సందర్భాల్లో, అంటే అలాంటి పరిస్థితుల్లో శ్రమల్లో ఉన్నప్పటికీ ఆయన బయట ఉండి అయ్యో లోపల ఎంత డ్యామేజ్ అయిపోయాక నేనేం చేయలేనులే అని కూర్చున్న దేవుడు కాదు. సాహస కార్యములను చేసే దేవుడు హస్తం మన హస్తం. మన పక్షంగా సాహస కార్యాలు చేస్తుంది. దేవుడు ఎవరిని చూసి భయపడవలసిన పని లేదు. దేవుడు ఏ సందర్భానికి ఆయన లొంగిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయనకున్న శక్తి గొప్పది, ఆయన సాహస ధైర్యం గొప్ప. దేవుడు సాహస కార్యములను చేసే హస్తాన్ని కలిగి ఉన్నాడు. కొంతమంది సాహస కార్యములు చేయగలిగినటువంటి హస్తాలు లేవనుకోండి, వారికి పాపం మనస్సు ఉన్నప్పటికీ ఆ సాహసం చేయాలని ఆ ఆలోచన అక్కడ వర్తించకపోతే ఏం చేయలేరు. సాహసం చేయటం అనేటువంటిది ప్రాణాలకు తెగించి ఉంటుంది చాలాసార్లు. ఇప్పుడు యేసు ప్రభువు వారు కూడా అందుకనే ఆయన ప్రాణాలకు తెగించి మన ప్రాణాలు రక్షించాడు, అంతే కదా. ఆయన ప్రాణాలకు తెగించి మన ప్రాణాలు రక్షించారనమాట. సాహస కార్యములు చేసే హస్తము మన దేవుడు. కాబట్టి మనము ఏ విషయంలో ఎక్కడ ఏ ప్రమాదం ఏ సందర్భాల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, సాతానుడు ఉన్నాడు కదా మనల్ని, వాడు ఏదో ఒక విధంగా మనల్ని ఎట్లాగా ఏదో ఒక పాపంలో ఎక్కడో చోట మనల్ని పడవేసి, లేకపోతే ఏదో ఒక రీతిలుగా మనల్ని కొన్ని సందర్భాల్లో వాడు లోపరుచుకొని వాడు లొంగ తీసుకోవాలని వాడి ప్రయత్నాలు వాడు చేస్తా, అలాగ మనల్ని బలహీనలు చేస్తూ ఉంటాడు. అందుకనే మనము ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ అక్కడ సాతానుడైతే బలహీనపరచాలని చూస్తాడు, కానీ ఇగో బలహీనులు కాక అనే పదం ఇక్కడ మనం ధ్యానిస్తూ ఉన్నాం. బలహీనులు కాక, ఎందుకని మనల్ని సఫలం చేసే సాహస కార్యాలు చేసే హస్తం మన దేవుని హస్తం. అది మనం గుర్తుపెట్టుకుంటే ఇక సాహస కార్యాలు చేసే ఆయన హస్తాలు ఉన్నప్పుడు ఇక నేనెందుకు నా యొక్క చేతి గురించి నేనెందుకు బాధపడాలి? ఎందుకంటే మన చేతుల గురించి కూడా, అది ఇంగ్లీష్ బైబిల్లోనేమో హ్యాండ్స్ అనే పదం కూడా వాడబడింది కదా ఇక్కడ. ఏమని? అండ్ లెట్ నాట్ యువర్ హ్యాండ్స్ బి వీక్. మన చేతులు బలహీనలు కాక. ఎందుకంటే మనం వాస్తవానికి మన చేతులు మనుషులం, కానీ మనకు సాహస కార్యాలు చేసే ఆయన హస్తాలు ఉన్నాయి కదా. సో ఆయన హస్తాలు మనకి ధరింపజేసినప్పుడు, ఆయన హస్తాలతో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన బలం మనకిస్తాడు, మన కోసం సాహస కార్యాలు చేస్తాడు, సఫలం చేపిస్తాడు పరిస్థితుల్లో, కానీ ఓడిపోనేవాడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మరొక మాట కూడా చదువుదాం. 138వ కీర్తనలో 138 కీర్తన 7-8 వచనాలు.
ఇక్కడ కూడా ఎంతో చక్కగా ఆపదలో ఉన్న విషయాన్ని గురించి భక్తుడు మాట్లాడాడు దావీదు. మాట్లాడుతూ నేనైతే ఆపదలో ఉన్నాను. అయితే ఆపదలు రాని మనుషులు ఎవరైనా ఉంటారండి? ఎవరికైనా ఆపదలు వస్తాయి మనుషులు ఉన్న తర్వాత. ఇంకా చెప్పాలంటే దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఆపదలు వస్తాయి. అర్థమైనా? ఎందుకంటే బైబిలే చెప్పింది, వాక్యమే దేవుడే చెప్పాడు, నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకములు. మీరు ప్రార్థన చేసేవాళ్ళు కదండి, వాళ్ళు దేవుని పిల్లలు కదండి, వాళ్ళకి ఆపదలు రాకూడదు కదండి అని కొందరు అనుకుంటారు. అది తప్పు. ఆపదలు వస్తాయి. అయితే నేను ఆపదల్లో చిక్కుబడి ఉన్నాను, కానీ అవన్నీ ఉన్నప్పటికీ కూడా నీ కుడి చెయ్యి నన్ను రక్షించును అనే మాట అక్కడ గొప్పగా వాడి, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అని చెప్తూ చివరి లైన్లో నీ చేతి కార్యములను నేను విడిచిపెట్టదు. నువ్వు ఏదైతే నా జీవితంలో నీ చేతి కార్యాలు ప్రారంభించావో అది కొనసాగించు అన్నట్లుగా అర్థం వచ్చేటట్లుగా భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ వచనాలు అర్థం చేసుకున్న వాళ్ళకి ఈ పాయింట్లు అర్థమవుతాయి. ఏమండి, మీరు కరెక్ట్గా ధ్యానిస్తే ఆపదలో ఉన్న మాట నిజమే, ఆపద వచ్చింది. బట్ ఆయనకున్నటువంటి విషయం ఏంటంటే నీ కుడి చేయి నన్ను రక్షించును అని దేవుని చేతుని గురించి అతను ధ్యానం. ఆపదలో ఎందుకు దేవుడా, ఎందుకు వేసావు నన్ను, నేను నీ బిడ్డను కదా, ఆపదలో వేయకూడదు కదా, అందరూ ఏమనుకుంటారు అని అట్లా అంటున్నాడా? నో 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 నో. ఆపదలో ఉన్న మాట నిజమే, కానీ నాకున్న ధైర్యం ఏంటో తెలుసా? నీ కుడి చెయ్యి నన్ను రక్షించను. అంతేకాకుండా ఏమన్నాడు? నా కార్యము నా పక్షమున యెహోవా ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. కాబట్టి అయ్యా, నువ్వు ఈ కార్యాన్ని ఏదైతే నువ్వు ప్రారంభించావో దాన్ని విడిచిపెట్టకుండా నువ్వు కొనసాగించు అని అడిగితే ఆయన చేస్తాడు. ఇది మనం నమ్ముచున్నామా? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుని నమ్మకుండా ఆయన సాహస కార్యాలు చేస్తాడు నా కోసం అనే నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా, ఏదోలే అన్నట్లుగా మనం అసలు శ్రద్ధ లేకుండా, ఆలోచన లేకుండా ఉంటే చూడలేము. ఎవరైతే పటిష్టంగా దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉంటారో, ధ్యానం అంటే అదే. మరి ధ్యానం అంటే ఇప్పుడు ఒక నొప్పితో ఉన్నవాడికి, ఒక కష్టంలో ఉన్నవాడికి ఆ కష్టం గురించే ఆలోచన చేస్తుంటాడు, చూసారా? అలాగే దేవుని హస్తము బలమైన హస్తం కదా, ఆయన హస్తకార్యాలు గొప్పవి కదా అని ధ్యానిస్తూ ఉండేవాడికి ఆ ధ్యానంలో ఉన్న ఆలోచనలకి ఇంకా అక్కడ కార్యాల్లో కనపడతా ఉంటుంది అనమాట. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇలా చెప్తూ మరొక మాట కూడా మనకి బైబిల్లో ఉంది. ఇదే హబక్కూకు 3వ అధ్యాయము 4వ వచనం. హబక్కూకు 3 అధ్యాయం 4వ వచనం. యోనా మీకా తర్వాత నహూము, హబక్కూకు. మనకి రెగ్యులర్ బైబిల్లో అయితే పేజ్ నెంబరు 771. హబక్కూకులో 3వ అధ్యాయం 4వ వచనం. 771 పేజీ. హైడింగ్ ఆఫ్ హిడెన్ పవర్. సో హైడింగ్ ఆఫ్ హిస్ పవర్. సో ఇక్కడ దీన్ని బట్టి మనం చూస్తే నిజంగా ఇక్కడ ఏం చేస్తున్నాడు అనంటే, ఆయన ప్రభావము అనేటువంటి తర్వాత 4th verse కూడా చదివాము. 4th verse ఆయన హస్తం నుండి, అది కూడా. సో ఆయన హస్తము 4th verseలో కూడా ఉంది కదా, ఆయన హస్తము నుండి ఏమొస్తుందంటండి? కిరణములు, రేసెస్ కమింగ్ అవుట్, రైట్? ఎందుకంటే అక్కడ శక్తి అనేది అది దాచబడినటువంటి శక్తి. అది మనకు కంటికి కనపడకపోవచ్చండి. ఇప్పుడు కొంతమంది ఫోటోలు వేస్తారు, అంటే నేను నమ్మను కానీ కొందరు యేసుప్రభు ఫోటో వేసి ఆ చేతిలో నుంచి ఇలా రేస్ వస్తున్నట్టుగా వేస్తారు. అది యేసుప్రభు కాదు కానీ, బట్ ఆ వర్ణన ఏంటంటే ఇక్కడ ఆ రేస్, ఆ యొక్క కిరణం, ఒక సూర్యకిరణం ఎట్లయితే ఇలా బయటకు వస్తున్నాయో అలాగా ఆయన హస్తముల నుంచి ప్రభావంతో నిండినటువంటి కిరణములు వస్తున్నాయి. ఇప్పుడు ఆ కిరణములు తాకినాయి అనుకోండి, ఏం జరిగిద్ది? ఆ కిరణాలు తాకటం ద్వారా ఇప్పుడు మొక్కలకు కానీ భూమి మీద ఉన్నటువంటి నేలకి సూర్యకిరణాలు తాకినాయి అనుకోండి, వాటిలో శక్తి అనేది పుంజుకుంటుంది కదా. సూర్యకిరణాలు తాకకుండా కొన్ని మొక్కలు ఉన్నాయి అనుకోండి, అవి చచ్చిపోతాయి. కొన్ని మొక్కలు సూర్యకిరణాలు తాకాలి, కొన్ని మొక్కలకి ఆ సూర్యకిరణాలు తాకినప్పుడే అవి బలం పుంజుకుంటాయి. అలాగే మన శరీరానికి కూడా సూర్యకిరణాలు తాకినప్పుడే మనకు కూడా కొన్ని శరీరంలో కొన్ని విటమిన్స్ అనేవి బలపడతాయి. అట్లాగే ఇక్కడ ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి. అతడు ఆయన బలము దాగుంది, ఆ కిరణాల్లో బలం ఉంది. అది మనకు కంటికి కనపడదు. ప్రతి కంటికి కనపడి చేసే దేవుడు కాదు ఆయన. మన కంటికి కనపడకపోయినా ఆయన చేసే కార్యాలు బలముతో దాగి ఉన్న కార్యాలు. సో ఇలాంటి బలముతో దాగి ఉన్న కార్యాలు మన కొరకు ఆయన దాచబడినటువంటి శక్తితో చేస్తాడు. నాకు అన్ని దేవుడు చూపించి చేయాలి అంటే, ప్రతిదీ దేవుడు చూపించేస్తే నీకు ఇక విశ్వాసం ఉండదు. విశ్వసించాలి కదా ఆయన దగ్గర దాచబడిన ఆ యొక్క బలం ఉంది అని.
నువ్వు విశ్వసించకుండా నా కంటికి కనపడితేనే ప్రతిదీ అప్పుడు నేను నమ్ముతానంటే అది సరైంది కాదు. నమ్మాలి. ఎస్, దేవుడు నా కోసం ఆయన కిరణములు తాకించి బలాన్ని దాచించిన బలాన్ని చూపిస్తాడు, ఆయన నెరవేరుస్తాడని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకొక మాట 145వ కీర్తనలో 16వ వచనం. 145వ కీర్తన 16వ వచనం. ఇక్కడ ఏం చెప్పాడు? గుప్పిళ్ళని విప్పి. గుప్పిళ్ళు అనేటువంటి చేతులతో ఇలా విప్పడం కదా. సో నీ గుప్పిళ్ళని విప్పి ప్రతి జీవి కోరికను. ఒక తల్లి ఉన్నారనుకోండి, ఒక తల్లిదండ్రి 4 కొడుకులు లేకపోతే 4 పిల్లలు ఉన్నారనుకోండి, అందరు ఆకలి నింపుతారా? లేకపోతే ముగ్గురికి నింపి నీకు ఆకలి నింపనని వదిలేస్తారా? అవసరమైతే తల్లి అయినా కడుపు పస్తు పడుకుంటుంది, తండ్రి అయినా పస్తు పడుకుంటాడు, కానీ ముందైతే 4 పిల్లల కడుపు నింపుతారు. అవునా? అలాగే ఇక్కడ కూడా ఏమనుందంటే నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడు అన్నాడు. అంటే ఆయన తృప్తిపరుస్తున్నాడు. మనము దేవుడు వాళ్ళ ఆశను నెరవేర్చాడు కదా, దేవుడు వాళ్ళకి అది ఇచ్చాడు కదా, నాకెందుకు ఇవ్వలేదు అని ఫీల్ అవుతామేమో. ఎవరికి ఏ టైంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. ఇప్పుడు మీ ఇంట్లోనే అనుకుందాం, ఒకళ్ళేమో కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇంకొకళ్ళేమో స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఒక 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నటువంటి ఒకళ్ళు ఉన్నారు, ఇంకొకళ్ళేమో డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు డిగ్రీ చదువుతున్న వాడికి బైక్ కొనిచ్చాడని డాడీకి నా పెద్ద అన్నంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు, అందుకే నాకు బైక్ ఇవ్వలేదు అని 4th క్లాస్ చదువుకునేవాడు అంటే సరిపోయిద్దా? అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఏ సమయంలో ఎవరికి ఇవ్వాలో అది ఇస్తాడు. అంతేగాని దేవుడు వాళ్ళకి అది ఇచ్చాడు నాకెందుకు ఇవ్వలేదు అని అంటే, ఎవరికి ఏ టైంలో అది ఆయన తృప్తిపరుస్తాడు. మనం అప్పుడు దాకా వేచి ఉండకుండా మనం ముందే నోరు మాట్లాడేసి, నోరు తొందరపడి మాట్లాడటం అలవాటు కదా. మనం ఏది పడితే అది నోరు వదిలేస్తాం. ఆయనేమో అక్కడ ప్రతిదీ రాసుకుంటాడు. మనం విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడుతున్నామా, అసహనంతో కూడిన మాటలు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు మెయిన్ ప్రామిస్ ల్యాండ్ కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ కొనుక్కోవడమే. వాళ్ళు కొనుక్కోవడమే దేవుడు కొంతమంది అక్కడనే హతమార్చేశాడు. చాలామంది ఈ కొనుక్కోవడాలు, దేవుడా వాళ్ళకి అది ఇచ్చావు కదా మాకెందుకు ఇవ్వలేదు, వాళ్ళకి అది చేసావు కదా నాకు. ఆయన చేసే టైంలో సంతృప్తిపరిస్తాడు. ఆయన గుప్పుల్ని విప్పి ప్రతి జీవి కోరికని ఏ టైంలో ఏ విధంగా చేయాలో అది చేస్తాడు. అప్పుడు దాకా మనకు ఓపికతో కనిపెట్టాలి. అది లేకుండా తొందరపడిపోయి ఏదో మాట్లాడితే అసలు పొందుకోవాల్సిందని కూడా పోతుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదనమాట. అయితే 62వ యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో ఇంకో మాట చదువుకొని మనం క్లోజ్ చేసుకుందాం. యెషయా గ్రంథం 62:3 2 వచనాలు చదువు. ఇక్కడ ఒక వచనం ఇంకొక వచనం కూడా ఉంది, అది కూడా చదువుదాం. యెషయా 62:3. దేవుని చేతిలో, యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, దేవుని చేతిలో రాజకీయ మహటంగాను. 2 సార్లు ఇక్కడ ఈ కిరీటం గురించి, దేవుని చేతిలోని కిరీటాన్ని గురించి మాట్లాడారు యెషయా గ్రంథంలో 62వ అధ్యాయంలో 3. ఈ 2 వచనాలు 2 సార్లు ఒక వచనంలో నీవు దేవుని చేతిలో ఇలాగా కిరీటంగా ఉంటావని చెప్పడానికి, ఒకటేమో రాజకీయ కిరీటం అన్నారు, ఇంకోటి భూషణ కిరీటం అన్నారు. అంటే ఒకటేమో సౌందర్యం, ఘనత నిమిత్తం వచ్చినటువంటి కిరీటం, అంటే దేవుని చేతిలో నువ్వు ఘనతను పొందుకుంటావు. రెండవది రాజకీయ మహటం అన్నప్పుడు రాజకీయంలో ఉన్న వాళ్ళు పవర్స్ ఉంటాయి, వాళ్ళకి కదా పవర్స్ ఉంటాయి. అంటే అలాగా దేవుడు నీకు అధికారం, ఆధిపత్యం అనేటువంటి కిరీటాలను కూడా ఆయన చేతుల్లోనే ధరింపజేస్తాడు. ఇప్పుడు ఆయన చేతుల మీదుగా వచ్చి కిరీటం పెట్టడం గొప్ప, వేరే వాళ్ళు వచ్చి పెట్టడం మీద ఆయన వచ్చి కిరీటం ధరింపజేస్తే అది గ్రేటు. మనుషులు పెట్టిన కిరీటాలు దానికి మోసాలు ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఏదో కిరీటాలు గెలుచుకుంటారేమో, కానీ దాని వెనకాల జరిగేటువంటి స్టోరీలు చాలా ఉంటాయి. లంచాలు ఇచ్చి అవి చేసి ఇది చేసి. కానీ దేవుడికి దగ్గర ఏ లంచాలు పనికిరావు, కానీ ఆయనకి తెలుసు ఎవరికి ఏ కిరీటం ఇవ్వాలో. అయితే ఆయన ఇక్కడ అన్నాడు, నువ్వు దేవుని చేతిలో భూషణ కిరీటంగా, రాజకీయ కిరీటంగా ఉంటావు. సో అలాంటి ఆయన చేతుల్లో నుండి ఒకరోజు నా కిరీటాలు ఉన్నాయి మనకి. ఈ విధంగా మనం ధైర్యంగా ఉండాలి దేవుని చేతుల గురించి. ఇంకా చాలా ఉన్న విషయాలు మాట్లాడుకోవడానికి కానీ సమయం లేక ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాం. కానీ ఒక విషయం, ఆయన హస్తాల్లో మనకి గొప్ప, ముందు నుంచి మాట్లాడిన విషయంగా చెప్పినట్టుగా, ఇదిగో ఆయన హస్తాల్లో భద్రత ఉంది, సంరక్షణ ఉంది. యోహాను సువార్తలో చదివాం, మనం మర్చిపోవద్దు. మనందరికీ భద్రత ఉంది. అలాగే ఆయన హస్తము నీతి అను దక్షిణ హస్తము. తర్వాత ఆయన నీతి అనే దక్షిణ హస్తం ఏం చేస్తాం? మనకి సాహస కార్యములను చేయను. ఇంకా ఏం చేస్తుంది అంటే శత్రువులను కోపం నుంచి కాపాడేదిగా ఉంది, ఇంకా తృప్తినిచ్చేదిగా ఉంది. తర్వాత హిడెన్ పవర్, దాచబడిన కిరణాలతో ఉన్నది కదా. ఇంకేం చెప్పుకున్నాము? ఆయన రాజకీయ మరుట, యెహోవా చేతిలో భూషణ కిరీటంగా రాజకీయం. ఇలాగ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ
అయితే ఒక విషయం జ్ఞాపకం చేసుకో, దేవుని చేతిలో ఉన్నావు నువ్వు. దేవుని చేతి ద్వారా నువ్వు మేలు పొందుతున్నావు. కాబట్టి దేవుని స్తుతిస్తూ మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుందాం. ఈ వాక్యం కొరకు మరి జాన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం బలలో పాల్గొందాం. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే విన్న వాక్యం గురించి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవుడా తండ్రి, ఎంతో మందికి లేని మహాభాగ్యాన్ని ఇక్కడ ఉన్న మా అందరికీ నాయన మీరు దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. నాయన మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేశారు, మీకు వందనాలు. నాయన మిమ్మల్ని ప్రార్థించే భాగ్యాన్ని మాకు దయచేశారు, మీకు వందనాలు. దేవుడా తండ్రి, మీ వాక్యాన్ని మహాభాగ్యాన్ని మాకు దయచేశారు, మీకు వందనాలు. దేవుడా తండ్రి, విన్న వాక్యాన్ని బట్టి నాయన దేవుడా తండ్రి, మిమ్మల్ని వెంబడించే వారిగా నాయన మీ చేతుల్లో ఉంటే మాకు ఎలాంటి భద్రత, నాయన మీ చేతుల్లో ఉంటే నాయన పడిపోయిన మమ్మల్ని ఎలా నాయన మీ యొక్క దక్షిణ హస్తంతో లేవనెత్తుతారని, నాయన మీ చేతుల్లో ఉంటే నాయన శత్రువుల కోపం నుంచి నాయన మమ్మల్ని చేయి పట్టి లేవనెత్తుతారని, నాయన దేవుడా తండ్రి, మీ చేతుల్లో ఉంటే నాయన అది ఒక భూషణ కిరీటముగా రాజకీయ మకుటముగా ఉంటుందని నాయన ఎంతో ధైర్యం చెప్పి ఆయన మీ వాక్యం ద్వారా బలపరిచారు. నిజమే తండ్రి, మేము ఒంటరి వారం కాదు నాయన, ఈ లోకం నుంచి వేరు చేయబడ్డ మేము నాయన మీ చేతిలో ఉన్నామని గ్రహింపు కలిగి నాయన మరి ఏ ఒక్కరు కూడా మీ చేతిలో నుంచి దాన్ని అపహరించరని నాయన మీరు ఎంతో గొప్ప వాక్యాన్ని మాకు దయచేశారు. నాయన ఆ ధైర్యం కలిగి నాయన విన్న వాక్యాన్ని బట్టి మేము నడుచుకునేలాగున, మేము ఎక్కడా కూడా నాయన మేము బలహీనులు కాక ధైర్యంగా ఉండేలాగున కృపను దయచేయమని, విన్న వాక్యం ఎత్తబడింది తండ్రి. నాయన మీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, నాయన జరిగిన ఆరాధన నాయన జరిగిన మీ వాక్యం మొత్తం మీకే మహిమ నాయన సాతానికి అవమానకరంగా ఉందని భావిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వేడుకుంటూ ముగించుకుంటాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.